మామూలు విషయాన్ని మాట్లాడుకుంటున్నాం. మన భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకులు నియంత్రణగా వ్యవహరిస్తున్నటువంటి, క్రిమినల్గా వ్యవహరిస్తున్నటువంటిది మనం చూస్తున్నాం. ఇలా అడిగిలో ఉన్నటువంటి నక్సలిజాన్ని లేకుంటే కాదు, బయట పనిచేస్తున్నటువంటి మనల్ని కూడా అర్బన్ నక్సలైట్ పేరుతోటి రోడ్డు మీద కనపడితే కాల్చి పారేద్దాం అనేటువంటి దీనిని వ్యక్తం చేస్తున్నారు. నక్సలిజాన్ని రేపు వచ్చే మార్చి నాటికి అంతం చేస్తాం. ఇక్కడ నక్సలైట్లు అనేటువంటి ఉంటారు. నక్సలైట్లు ఎవరు? ఈ దేశం పౌరులు. ఈ దేశంలో జరుగుతున్నటువంటి అవస్థల మీద ఆందోళన చేస్తున్నటువంటి వాళ్ళు ఏ దేశం నుంచో ఉగ్రవాదులుగానో తీవ్రవాదులుగానో వచ్చినటువంటి వాళ్ళు. ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది. స్వతంత్ర దేశంలో మనం అంతా బతుకుతున్నాం. మనం అంతా బతుకుతున్నాం అంటే మనల్ని మాయ చేసేవాళ్ళు, మనల్ని మోసం చేసేవాళ్ళు, మనల్ని దోపిడీ చేసేవాళ్ళు ఎక్కువయ్యారు. మనల్ని బాధిస్తున్నటువంటి వాడే దోపిడీకి మార్గాలు అన్వేషిస్తున్నాడు. దానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళందరూ నక్సలైట్ అవుతారు. వాళ్ళని లేకుండా చేయాలి. వాళ్ళ ఎత్తుగడలకి, వాళ్ళ మోసాలకి, వాళ్ళ దుర్మార్గాలకి ఎదురు మాట్లాడేవాడు డబ్బు. అటువంటి నేపథ్యంలోనే ఇలా ఎంతమందిని చంపేశారు? చంపేసినటువంటి వాళ్ళందరూ ఎవరు? చంపేసినటువంటి వాళ్ళందరూ ఎవరంటే ఆ అడవి ప్రాంతంలో జీవిస్తున్నటువంటి, ఆ ఏజెన్సీలో బతుకుతున్నటువంటి ఆదివాసీలు. వాళ్ళు ఆ ప్రాంతంలో వాళ్ళ కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళతోటి స్నేహంగా ఉంటే కానీ, సానుభూతిగా ఉంటే కానీ వాళ్ళందరూ కూడా నక్సలైట్లు. ఇలా గుంపులు చంపేస్తున్నారు. గుంపులు చంపేస్తూ వీళ్ళందరూ నక్సలైట్లు అంటున్నారు. మనకు తెలుస్తున్నటువంటి సమాచారం ఏంటంటే వాళ్ళందరూ నక్సలైట్లు కాదు. నక్సలైట్ల సహచర్యంతో, నక్సలైట్ల ప్రాంతంలో బతుకుతున్నటువంటి వాళ్ళు. అడవిలో వాళ్ళు ఉంటున్నారు, వీళ్ళు ఉంటున్నారు, కలిసి ఉంటున్నారు. వాళ్ళని నక్సలైట్లు అనేటువంటి పేరుతోటి అరెస్ట్ చేసి ఎవరో ఒక నాయకుడు దొరికినాడు. ఆ నాయకుడితో పాటు ఈ జనాన్ని కూడా చంపేసి అందరు నక్సలైట్లు ఇంతమంది చచ్చిపోయిన అంటున్నారు. మొన్న ఛత్తీస్గఢ్లో చచ్చిపోయినటువంటి కేంద్ర కమిటీ నాయకుడు ఆయన ఒక హాస్పిటల్లో ఉంటే అరెస్ట్ చేశారని తెలిసింది. అంతకు ముందే ఒక 26 మందిని అరెస్ట్ చేసి ఇచ్చారు. ఈయన హాస్పిటల్ దొరికిందో హాస్పిటల్ నుంచి తీసుకుపోయాడు. ఆడ ఆ మందిలో కలిపి అందరినీ కలిపి చంపేశారు. నక్సలైట్లకి పోలీసులకి ఎదురుకాలు జరిగాయి. నక్సలైట్లు చచ్చిపోయారు. కానీ పోలీసుడు ఎవరు చాడే? యుద్ధం అనుకున్నప్పుడు, కొట్లాడనుకున్నప్పుడు నీ తరగా పడుతుంది, నా తరగా పడుతుంది. మరి ఎవరికి ఇంత గాయం కాకుండా అంతమంది నక్సలైట్లు, అంతమంది ప్రజలు ఎక్కడ చచ్చిపోతారు? ఇవన్నీ కూడా ఏకపక్షంగా జరిగేటువంటి దాడులు, ఏకపక్షంగా చంపుతున్నటువంటి దుర్మార్గం చర్య. వీటికి వ్యతిరేకంగా మరి దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధమైనటువంటి పద్ధతిలో ఇక్కడ పనిచేస్తున్నటువంటి మనందరం కూడా ఆలోచించాలి. ఇలా నిన్న ఒక ఛానల్ వాళ్ళు నన్ను అడుగుతున్నారు, మీరంతా చీలికలు పేలికలుగా అయ్యారు,
అదే సమయంలో బలహీనులైపోయారు. అడవిలో ఉన్నటువంటి మావోయిస్టులు కూడా బలహీనపడ్డారు. ప్రజల ఆదరణ లేదు, ప్రజలకు సంబంధం లేదు. ప్రజలు లేకుండానే తుపాకులు పట్టుకొని ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని పాలకులు అంటున్నారు, ప్రభుత్వాలు అంటున్నాయి కదా. మీ ఉద్దేశం ఏంటి? ఇక్కడ మనం ఒకటే గమనించాలి, జనంలో మనం ఉన్నాం, జనం మనతో ఉన్నారు. వాళ్ళని ఈ రకమైనటువంటి పద్ధతుల్లో భయపడుతుంటే భయపడి చేతులెత్తేసి లొంగిపోతున్నారు కొంతమంది. లొంగిపోకుండా కాస్త బిగరగా మాట్లాడినటువంటి వాళ్ళని చంపేసి నక్సలైట్లు అంటున్నారు. ఇలా ఎన్నికలు వస్తే ఎన్నికల్లో వాళ్ళకి ఓట్లు వేస్తున్నారు కదా, మీకెవరు ఓట్లు వేస్తలేదు కదా అనే దాన్ని బట్టి వామపక్ష భావాలు కలిగినటువంటి సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, కమ్యూనిస్టులు అనుకునే వాళ్ళు ఎందుకు గెలవలేకపోతున్నారు, ఎందుకు మిగలలేకపోతున్నారంటే ఇలా దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో ప్రజల్ని, ప్రజా నిధుల్ని, ప్రజలకు సంబంధించినటువంటి వనరులన్నింటినీ వాళ్ళ గుప్పిట్లోకి తీసుకొని దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో ప్రజల్లో డబ్బులు పంచి ఒక పక్క భయపెట్టి, ఒక పక్క దౌర్జన్యం చేసి, ఒక పక్క ప్రజలు వీళ్ళ జోలికి ఎందుకు పోవాలే అని భయపడే పద్ధతుల్లో, ఇక ఏం లేదు వీళ్ళతోటి సికాకెందుకు లేదు చెప్పి లొంగిపోయే పద్ధతుల్లో వ్యవహరిస్తున్నటువంటి తీరిగా ప్రజలందరూ మనం కావాలనుకున్నా, ప్రజలందరూ మనమే ఉండాలనుకున్నా ఈ రకమైనటువంటి భావంతో, భయంతో వామపక్షాలు వీక్గా కనపడేటువంటి వాతావరణం కనపడుతుంది. అందుకనే వామపక్ష భావాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు బయట ఉండడానికి లేదు, బతుకుంటానికి వీల్లేదు, ఎదురు మాట్లాడేవాడు ఉండకూడదు అని మొన్న రాహుల్ గాంధీనే అర్బన్ నక్సలైట్ ముద్రించారు. అంటే వారిని ఏం చెప్తారనేది మనకు అనవసరం, కానీ ఖచ్చితంగా మన మీద మాత్రం ఆ దాడి ఉంటుంది, మన మీద మాత్రం ఆ చర్యలు ఉంటాయి. అర్బన్ నక్సలైట్ల పేరుతోటి అడవిలో ఉన్న వాళ్ళనే కాదు, ఊళ్ళో ఉండేటువంటి, ఊళ్ళో తిరిగేటువంటి ప్రజా వ్యతిరేకమైన విధానాలు అవలంబిస్తున్నటువంటి పాలకులకు వ్యతిరేకంగా, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడితే సంస్థాపకంగా వాతావరణం తీసుకొస్తున్నారు. ఇది మొన్న ఎక్కడి నుంచో పాకిస్తాన్ నుంచి ఎవడో వచ్చి మనోళ్ళని చంపేశారు. వాడు దుర్మార్గుడు, మూర్ఖుడు, వాడు మనోళ్ళని అనుకుని తప్పే, వాళ్ళ సంగతి చూడాల్సింది. కానీ ఇక్కడ తప్పుడు పనులు చేసేటువంటి వాళ్ళ మీద, తప్పుడు పనులు చేసే వాళ్ళకి వ్యతిరేకంగా ప్రజలకి అండగా పనిచేస్తున్నటువంటి నక్సలైట్లని వీళ్ళని లేకుండా చేస్తామనేటువంటి మాట ఏమాట, వీళ్ళని లేకుండా చేయాలనేటువంటి ఉద్దేశం ఏంటి? ఏం లేదు. వాడెవడో వచ్చి వాడు